వైష్ణవి తనకున్న చిన్న మనసుతో సమాజానికి క్లుప్తమైన సమాచారాన్ని ఇవ్వాలనుకుంది. యూట్యూబర్గా ఉన్న విషయాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అంశాలపై, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులపై ఎలా ఉంటారో పరిచయం చేయాలనుకుంది. అనాది కాలంలోనే మంచి పేరు సంపాదించింది. కానీ అదే వైష్ణవిని దుర్మార్గులు పొట్టలో పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనతో పాటు తన మిత్రుడు సంతోష్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఇప్పటికే సంతోష్ చాలా నారాజులో ఉన్నారు. కొంతమంది మాపై తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఇది మానుకోవాలని చెబుతున్నారు. అయితే మనం ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నాం, కోరుట్ల మాదాపూర్ జగిత్యాల్లో ఉన్నాం, జగిత్యాల జిల్లాలో ఉన్నాం. మిత్రునితో మాట్లాడిద్దాం, తమ్ముడు ఏం చెప్తాడో తెలుసుకున్నాం. ఏంది తమ్మి, ఏం జరిగింది అసలు, ఏంటి పరిస్థితి? జరిగిందనే మొత్తం చెప్పేసినాం మనం. ఇంకా ఇక మళ్ళా గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు న్యాయం చేయనీకే ఉన్నారు. పోలీసు వాళ్ళు అయినా, మీడియా వాళ్ళు అయినా, న్యూస్ వాళ్ళు అయినా, పేపర్స్ వాళ్ళు అయినా, దేంట్లో అయినా వీళ్ళు కాకుండా నార్మల్ రీల్స్ తీసే నార్మల్ బాయ్స్, నార్మల్ గర్ల్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా నా చెల్లె గురించే పెడుతురు. నా చెల్లెకు పక్క న్యాయం జరిగేలా, జస్టిస్ అని ప్రతి ఒక్కరు అదే పెడుతురు. వైష్ణవికి న్యాయం జరగాలి, దీనికి ఆర్టీవీ మద్దతు ఉంటుంది. దీని మీద ఓవరాల్ ఎపిసోడ్ మీద మీరు ఏం చెప్తారు? చెప్పాల్సింది ఏం లేదన్న, ఒక్కడే ఇప్పటిదాకా చెప్పి సగమైనాం. ఎవరైనా సరే ఇన్స్టాలో పోస్ట్ చేసేటప్పుడు, యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు మీ ఛానల్ మీరే చూసుకోర్రి, తర్వాత పోస్ట్ చేయరు. నా చెల్లె గింతంత తప్పున్నా మీరు నాకు ధైర్యంగా ఫేస్ టు ఫేస్ నాకు పంపి మీ చెల్లె తప్పు అని చెప్పారు. అంతేగాని ఫేక్ ముచ్చట్లు తీస్తే మాత్రం బాగోదు. ఎందుకంటే నాకు చెల్లెకు న్యాయం జరగాల, ఇంకో చెల్లెకు ఇట్లా ఈ పరిస్థితి రావద్దు కాదు, ఆలోచన కూడా రావద్దు అంటే దీనికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మాత్రం మేము ఇప్పుడు ఓపిక పడుతున్నాం, మేము ఇప్పుడు సైలెంట్ అయిపోయినాం, ఏడుపులు బీడుపులు అన్నీ బంద్ అయిపోయినాయి అని చెప్పేసి ఈ చూసే వీడియోలు కూడా ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే బండరాయి ఎట్లుంటుంది, ఇప్పుడు వాన పడితే తడిసిపోతుంది, ఎండ పడితే ఎండిపోతుంది, చూసినావా? లేదు, ఇంకా అయిపోయింది. పానాలు వేనే అన్న, మా దగ్గర పానాలు ఒక్కోల పానం కూడా లేదు మా దగ్గర. మా చెల్లెకు జరిగిన అన్యాయము ఇప్పటిదాకా ఆజ్ చేసుకుని నా చెల్లె బతుకుందే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి నా చెల్లె అని పిలితే లేకపోవడం వల్ల మనసు ఒప్పుతలేదు. మేము బాధలలో ఉండి మేము ఒక నరకం అనుభవిస్తున్నాము. మేము బండరాయిలం అయిపోయినాము, మేము మనసులో లేము. మమ్మల్ని ఎవరు కూడా టార్చర్ చేయొద్దు, ఉన్నది చెప్తున్నాం. మా చెల్లెకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా 100% అందరు న్యాయం చేసి చూపించాల. ఈ ఇండియాలో ఇంకో పిల్లకు అన్యాయం జరగద్దంటే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళ లాంగ్వేజ్లు మాకు తెలియదు, వాళ్ళ భాషలు మాకు రావు, అయినా వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలు మాకు మెన్షన్ చేస్తారు. అర్థమైందా? అంటే మొత్తం రగిలిపోతున్నారు ఎక్కడో అక్కడ. మేము నిజాయితీగా పోరాడుతున్నాము, మా తప్పు లేదు, ఫేస్ టు ఫేస్ ఆ తప్పు ఉందని ఆడే ఒప్పుకున్నాడు. అవన్నీ న్యాయం జరగాలి. కానీ మీరు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధం కాదు, రెడీ అంతే, ఏదైనా ఒకటి అయిపోయేదాకా. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఏమన్నారు, ఒకటే మాట అయిపోయారు మాకు, అరే మీరు ఎగిరితా పడద్దు, మీరు ఎగిరితా పడితే మీరు కూడా లోపలికి పోతారు అని చెప్పేసి అన్నారు. సరే సార్ ఏం చేద్దామని అంటే ప్రతి ఒక్క పెద్ద సార్లకు అడిగి పోలీసులు మీతో ఏం మాట్లాడారు? పోలీసులు అదే మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు పోలీసులు వానికి ఏదో శిక్ష పడేదాకా ఖచ్చితంగా పోరాడతాము, మీకు మీ న్యాయం చేస్తాము. తప్పు మొత్తం వాని చేతుల్లోనే ఉంది, మీ చేతిలో లేదు. వాని చేతుల్లో కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడి చేసి ఏదో ఒకటి వేసి ఖచ్చితంగా వాని లోపల ఎత్తామా, ఉరిశిక్ష ఎత్తామా, అదే ఒకటి అవుతుంది. కానీ మీరు మాత్రం న్యూసెన్స్ చేయకూర్రి అన్నాక మేము ఫిక్స్ అయినాం, సైలెంట్ అయిపోయినాం. అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని సహకరిస్తారు పోలీసులు. నిన్న ఆర్టీవీలో నిజం చూపెట్టడానికే ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి చివరిగా జరిగిన అంశం మీద ఒక్కసారి పాతగా ఎవరైతే వైష్ణవిని చంపిన మూర్ఖుడు ఉన్నాడో ఆయన అంశంలో మాట్లాడించడానికి వచ్చిన. ఒక్కసారి నాతో నువ్వు మాట్లాడాలి. నేను ఏం చెప్పాలన్నా నాకు అర్థం కాదు. మాట్లాడే మాటలు లేవు, ఇంకా ఉన్నది ఒకటే, జరగాల్సింది న్యాయం. నా చెల్లె అసలు ఏ పాపం తెలియదు, ఏం తెలియదు, అంత మంచి పిల్ల ఎట్లా చచ్చిపోయి శవమే వన్నది. నా చెల్లె నా దగ్గర లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి తెలియాల్సింది ఒకటే, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలు ఉన్నాయా, ఆడబిడ్డలు ఉన్నారా, రేపు వల్ల మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు, అదే ఇప్పుడు మీరు చేయాలి. ఇప్పుడు మీరు చేస్తేనే రేపు వల్ల మీ ఇంటికి మీ ఫ్యామిలీకి ఒక సెక్యూర్ అన్నది ఉంటుంది. మీరు ఇప్పుడు అందరు మూసుకొని ఉన్నారనుకో, ఇక ఏం చేయలేము. ముందే చెప్తున్నా, పుట్టించేటోళ్ళు మాత్రం చాలా పుట్టిస్తారు, మీరు మాత్రం పట్టించుకోవద్దు. నా చెల్లెకు న్యాయం జరిగేదాకా అందరు పోరాడాలా.
ఇట్లా మాత్రం ఫేక్ న్యూస్లు చేస్తే మాత్రం ఇంకోసారి నేనే కేసు పెడతా. జరిగిన యథార్థం మీద ఒక్క మాటలో నా కోసం చెప్పు. ఏం చెప్పాలన్న, ఇక అయిపోయింది అంతే. చేసేదేం లేదు. అయితే అవుట్ రైట్ చట్టం చేస్తుందా న్యాయం చేయాలా, లేదంటే మేము తప్పేం మారదలేము, చేస్తే న్యాయం చేయాలా. చట్టం చట్టం అన్నారుగా, చట్టం తొవ్వలే మేము నడుతున్నాము, చేస్తే చట్టం న్యాయం చేయాలా, లేదనుకో మాకు అప్ప చెప్పాలా. ఇది పరిస్థితి. చట్టం దారిలో మేము నడుస్తున్నాం. మళ్ళీ చెబుతున్నాను, సంతోష్ చెప్పే మాట, వైష్ణవి తమ్ముడు అన్న సంతోష్ చెప్పే మాట చాలా క్లియర్గా న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే మేమేంటో మేము చెప్పాం, ప్రజలే చెబుతారని చెప్తున్నాను.